సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రతిపాదించారు. కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ సూర్యకాంత్ పేరును సీజేఐ జస్టిస్ గవాయ్ పంపారు. సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23న ముగియనుంది. దీంతో భారత 53వ సీజేఐగా నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిస్సార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ను ఈ పదవి వరిస్తుంది. ఈ క్రమంలో జస్టిస్ సూర్యకాంత్ పేరును సీజేఐ జస్టిస్ గవాయ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.